సంక్రాంతి పండక్కి సొంతూరుకు వెళుతున్న జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. టోల్ గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తిండి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు జనం. ఇంత రద్దీ సమయంలోనూ టోల్ ఫీజు వసూలు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఫ్రీగా వదిలేయాలని వారంతా కోరుతున్నారు. సంక్రాంతి రద్దీతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు కూడా మరింతగా కిటకిటలాడుతున్నాయి. పండుగకు ముందు వరుస సెలవులు కలిసి రావడంతో నిన్న సాయంత్రం నుంచే ప్రయాణికులంతా తెలుగు రాష్ట్రాల్లోని సొంతూళ్లకు బయలుదేరారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లితో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. టికెట్ కౌంటర్లు, ప్లాట్ఫారాలు జనంతో పూర్తిగా నిండిపోయాయి. జనరల్ బోగీలలో కాలు మోపేంత సందు కూడా లేక కిక్కిరిసిపోయారు జనాలంతా. తోపులాట జరగకుండా రైల్వే పోలీసులు క్యూలు కట్టించి జనాన్ని రైలు ఎక్కించి వారే దగ్గరుండి పంపిస్తున్నారు. ఇక బస్టాండ్లలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్తో పాటు ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. కూకట్పల్లి, చందానగర్, అమీర్పేట్, లగ్డీకపుల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పోలీసులు క్యూలో నిలబెట్టి ప్రయాణికుల్ని బస్సు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు తెలంగాణ ఆర్టీసీ వేసినప్పటికీ కూడా ఆ బస్సుల్లో కూడా జనం కిక్కిరిసి వెళుతూ ఉండడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పట్లేదు. ఇది టోల్ గేట్ల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చోవలసిన పరిస్థితి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ప్రయాణికులైతే తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఆర్టీసీ బస్సులు పెంచడంతో పాటు ఛార్జీలను కూడా విపరీతంగా పెంచేశాయి ఆర్టీసీలో. అయితే ప్రయాణికులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతూ వారి సొంతూళ్లకు బయలుదేరారు. పట్టణాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. సంక్రాంతి సెలవుల దృష్ట్యా ప్రత్యేకమైన బస్సులు, ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వాలు కేవలం బస్సులు మాత్రమే వేసి ఏర్పాట్ల విషయంలో ఎలాంటి సౌకర్యాలు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైట్, టోల్ గేట్ల వద్ద పరిస్థితిని తెలుసుకుందాం. ఉదయం నుంచి కూడా కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి వాహనాలు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇవి కేవలం కనిపిస్తున్న కనుచూపు మేరలో మాత్రమే. దాదాపు 10 కిలోమీటర్ల మేర కూడా లైన్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ మా ప్రతినిధి కాంతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కీసర టోల్ గేట్ వద్ద అక్కడ పరిస్థితిని తెలియజేస్తారు. కాంతి, ప్రస్తుతం కీసర టోల్ గేట్ వద్ద పరిస్థితి ఏంటి? ప్రయాణికులు ఏమంటున్నారు? గోపి, సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ళకి పయనమైన ఎవరైతే వాహనదారులు ఉంటారో వాహనదారులతో అంతా కూడా హైవేస్ అన్ని హైవే టోల్ గేట్ల వద్ద పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు కూడా వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. టోల్ గేట్ల వద్ద పూర్తిగా పోలీసుల దీంట్లో నడుస్తుందని చెప్పుకోవచ్చు. సొంతూర్లకి పయనమయ్యే ఎవరైతే పట్టణాల నుంచి సొంత ఊర్లు, పల్లెటూర్లకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా సొంత వాహనాల్లో బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. దాంతో ఈ తెల్లవారుజాము నుంచి కూడా టోల్ గేట్ల వద్ద అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. అయితే అలాగే కిలోమీటర్ల మేర ఏదైతే ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ నంతా క్లియరెన్స్ ఇవ్వడం కోసం టోల్ గేట్ల వద్ద కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేశారు. కేవలం అంటే ఎక్స్ట్రా లైన్స్ కూడా వదలడం, అలాగే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా స్లిప్ల పైన రాసిచ్చి అంటే త్వరగా
ట్రాఫిక్ క్లియర్ చేయాలి అనే ఉద్దేశంతో టోల్గేట్ల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. అలాగే ట్రాఫిక్కి సంబంధించి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూస్తారు. అయితే సొంత ఊర్లకి వెళ్ళే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వంకి సంబంధించి ఆర్టీసీ కావచ్చు అంతే ప్రత్యేక బస్సులు వేసినప్పటికీ కూడా 1.5 ఫేర్ ఎక్స్ట్రా వేయడంతో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ప్రస్తుతం సొంత ఊర్లకు వెళ్ళే వాళ్ళంతా కూడా తమ తమ వాహనాల్లోనే ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం కిలోమీటర్ల మేర ప్రయాణికులతోటి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే ట్రాఫిక్కి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది అంటే మనతో మాట్లాడడానికి సిఐ సతీష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ట్రాఫిక్ ఎలా ఉంది? పొద్దు నుంచి కూడా చాలా ట్రాఫిక్ ఉంది. యాక్చువల్గా పండగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తున్నాయి. యాక్చువల్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మన కేసర్ టోల్ ప్లాజా 5 నిమిషాల కంటే ఎక్కువ ఆగకుండా సఫిషియెంట్ మెన్ అని పోలీస్ ఫోర్స్ని ఉపయోగించడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే 4,000 అనేది ఉపయోగించారు. ఈ సంవత్సరం 4,000 నుంచి 7,000 అనేది ఉపయోగిస్తున్నాం. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి ప్రయాణికులు తొందరగా చేరేలాగా తగిన చర్యలు తీసుకున్నాం. అంటే ఉదయం నుంచి ఎన్ని వెహికల్స్ వెళ్ళుంటాయి అంటే ఇంకా ఈ రోజంతా కూడా ఇలాగే ట్రాఫిక్ ఉండే పరిస్థితి ఉంది? ఓకే, తప్పకుండా. యాక్చువల్గా అయితే ఈ రోజే కదండి, రేపు ఆఫ్టర్నూన్ కూడా మేము ఇదే ట్రాఫిక్ ఫ్లో అనేది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ట్రాఫిక్కి సంబంధించి క్లియరెన్స్ ఇస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఎట్లాంటి ఇబ్బందులు కానీ ఏమైనా వస్తే ఎట్లాంటి ఇవి చేస్తున్నారు? అలాగే టోల్ గేట్ల వద్ద కూడా ఉన్న కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోని నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఉన్న ప్రకారం యాక్చువల్గా 4 కౌంటర్లు ఉన్నాయి. 4 కౌంటర్లను 7 కౌంటర్లు చేస్తామండి. అంతకన్నా ట్రాఫిక్ ఎక్కువైనా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది కలగకుండా సఫిషియెంట్ ఫోర్స్ను కూడా రెడీ పెట్టుకుని ఉన్నామండి. ఉన్న 4 కౌంటర్లకి సంబంధించి ఏర్పాట్లు చేశాం. అలాగే ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయడంతో పాటు టోల్ గేట్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు. చెప్పండి, ఇక్కడ టోల్ గేట్కి సంబంధించి ఉదయం నుంచి ఎన్ని వాహనాలు వచ్చుంటాయి? ఇంకా ఈ రోజంతా కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది. సో గతంలో సంక్రాంతికి సంబంధించి కానీ ఇప్పుడు దానికి వేరియేషన్ ఏముంది? ఇంకా వాహనాలు పెరిగాయి అంటారు? వాహనాల సంఖ్య బాగానే ఉందండి. ఇప్పటికి ఇవాళ మధ్యాహ్నానికి ఇంకా ఎక్కువ అవుద్ది అనుకుంటున్నాము. ప్రస్తుతం దానికి తగ్గ సౌకర్యాలు ఏర్పాటు చేశాము. మేము ఉన్న బూతులను ఎక్స్టెన్షన్ చేశాము. అదేవిధంగా ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల మా ప్లాజా దాటి మా జ్యూరిడిక్షన్లో ఉన్న మా పోలీసుల సహకారంతో ట్రాఫిక్ని ఎటువంటి ఆటంకం లేకుండా పంపించడానికి మా ప్రయత్నం చేస్తున్నాము. మాకు మీడియా సహకరిస్తుంది, పోలీసుల సహకారం ఉన్నది. అందరి సహకారంతో మేము ఇక్కడ దిగ్విజయంగా మా ప్లాజా నుంచి ట్రాఫిక్ ని బయట పంపిస్తాను. అంటే మీరు ఎక్స్ట్రా కౌంటర్స్ ఏర్పాటు చేశారు కానీ వాళ్ళతో స్లిప్పుల మీద రాసిచ్చి పంపిస్తున్నారు. అది కంప్యూటర్ బిల్లు మేడం, అది మాన్యువల్ కంప్యూటర్ బిల్ అంటారు. అది కౌంట్ అయిపోతుంది. దాంట్లో ఎటువంటి ఆటంకాలు కానీ ఉండదు. అది ఏంటంటే అది స్పీడ్ ప్రాసెస్ కోసం ఈ ఏర్పాట్లు చేసాం మేము. అది కంప్యూటర్ బిల్లే మేడం, అది మాన్యువల్ బిల్ కాదు. అది చట్టరికంగా మా దగ్గర రికార్డ్ అయింది బిల్లు మా సిస్టంలో. దానికి ఎటువంటి ఆటంకాలు ఉండదు. సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులతోటి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో గత అనుభవాల దృష్ట్యా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి ఉన్న 4 కౌంటర్లతో పాటు ఇంకొక 7 కౌంటర్ల వరకు సంఖ్యను పెంచాము. అలాగే ఇంకా రద్దీ పెరిగినట్లయితే కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అటు పోలీసు వారు ఇటు టోల్ గేట్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే సొంతూర్లకు వెళ్లే వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు అధిక ధరలు వసూలు చేస్తున్న నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్ళి పండుగ అనుకునే వాళ్ళంతా కుటుంబ సమేతంగా వెళ్లే పండుగ కాబట్టి సొంత వాహనాల్లోనే వెళ్తున్నాము అని చెప్తున్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి పండుగ టైంలో ఎలా వసూలు చేస్తుందో తెలుసు. అలాగే డబల్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ సైతం తగినన్ని బస్సులు వేయలేదు. ఉన్న బస్సులు కూడా హాఫ్ ఫేర్ ఎక్స్ట్రా వసూలు చేస్తున్న నేపథ్యంలో వాహనదారులంతా సొంత వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. గోపి, రైట్ కాంతి, థ్యాంక్ యూ. ఒకసారి హైదరాబాద్ వెళదాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మా ప్రతినిధి